ఆల్రెడీ ఈయననే పెళ్లి చేసుకొని ఈయనకే కొడుకు పుట్టించుకొని మళ్ళీ ఈమెనే పోయి ఎక్కడ ఏపీఎస్ లో కంప్లైంట్ పెట్టింది. పిఎస్లో మన ఆచారం వీడేం చేసిన అమ్మాయి నాకు వస్తుందా అని వీడు వెయ్యడు. వాడు వెళ్ళి వాడిని కొట్టిరంట, వాడి దెబ్బలు మస్తు ఆగినాయి సార్. వాడికి సిఐ నుంచి కూడా కాల్ చేయించారంట. సిఐ కూడా దమ్కిచ్చిండ మా వానికి. కాదే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఏమనిపిస్తా ఉంది అసలు లేడీస్ ఇంత ఘోరానికి అంటే కొడుకు పుట్టిన తర్వాత కూడా ఇలాంటివి చేయడం ఎట్లా చూడొచ్చు? కన్న తండ్రికైనా వాళ్ళ పెద్ద ఆయన సిగ్గు సెర ఉండాలి, వాళ్ళ అమ్మకైనా సిగ్గు సెర ఉండాలి. దొమ్మర్దాన నేను ఏమంటున్నా సార్, ఈ ఆడిది అనేది ఒక బద్మాషం ఉండ. ఈ 18 ఏళ్ళకు కూడా 20 ఏళ్ళకు ఉన్న ఆడిదే ఇట్లా చేస్తే ఇంకెంతమంది మోసం చేస్తుంది ఇది. దానివల్ల కడుపుకోతా మన్న కడుపుకోతా నా కొడుకు కాబట్టి కడుపుతో చెప్తున్నాను. ఇలాంటి బద్మాషులు ఉంచినాము అనుకో పొద్దున సొసైటీ జనాభా పిల్లలు కూడా చిన్న యూత్ ఉన్న పోర్లు ఆగమవుతారు. అలాంటి దాన్ని జైలు సార్, దాన్ని ఉంచొద్దు. హాయ్ హలో వెల్కమ్ టు E960. ఎవరైతే గోవర్ధన్ కార్లో కూర్చొని సెల్ఫీ వీడియో చేసి నా వైఫ్ వల్ల నేను చనిపోతున్నా, నా బాబు అమ్మేసింది, ఇంకో పెళ్లి చేసుకుంది చెప్పారో, వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు. మరి వాళ్ళ బాబాయ్తో ఏమన్నా చెప్పే ప్రయత్నం చేసిండా? ఎందుకు ఇలాంటి ఏదేమైనా ఒక ఆడది వదిలిపెట్టిందని అంత మనస్తాపానికి ఎందుకు గురవ్వాల్సి వచ్చింది? కొడుకు నమ్ముకున్నాడనా ఆ అమ్మాయి? సరితాన అమ్మాయి కొడుకు నమ్ముకుందానా? ఎందుకు ఇంత బాధపడ్డది? ఆల్రెడీ అబ్బాయిని కొట్టిరని చెప్తా ఉన్నారు, మొత్తం పేయన్ని దెబ్బలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ బాబాయ్తో ఏమన్నా, ఎందుకంటే ఫాదర్తో చెప్పుకోలేని కూడా బాబాయ్తో షేర్ చేసుకుంటారు కాబట్టి అసలు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి, ఏం జరిగింది అనేది ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయి గోవర్ధన్కి, ఏం జరిగింది సార్? మా బాబు ఏంటంటే అన్న కొడుకు ఇప్పుడు ఎప్పుడైనా మాతో డీసెంట్గా ఉండేది. ఎప్పుడు మన ఫిబ్రవరిలో నాన్న చనిపోయిండే, అంటే తాత చచ్చిపోయిన ఎంత ముందు అంటే ఎంజాలు ఉండేది. చిన్నోడు తుర్గంజాలు ఉండేది, అక్కడ క్యాబ్ నడుచుకుంటే వెళ్ళేది. ఎప్పుడైతే నాన్న ఫిబ్రవరి ఎక్స్పైర్ అయితే చచ్చిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిండు, అమ్మ నాన్నతో ఉన్నాడు. అసలు పెళ్ళి అయింది కూడా తెలియదు వాడికి. అమ్మాయి పెళ్ళి అయింది, బాబు కూడా మాకేం తెలియదు. వాడు ఎప్పుడైతే సూసైడ్ చేసుకుండో, సూసైడ్ చేసుకున్న తర్వాత క్యాబ్లో సూసైడ్ చేసుకొని ఆ వీడియో ఓపెన్ చేసిన తర్వాత అన్నీ మాకు తెలిసింది. వాడు ఏం చెప్పాడు, సూసైడ్ డాడీ నా ఫోన్లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దాని తర్వాత వదిలేవచ్చు డాడీ అని చెప్పింది సార్. అది చూసిన తర్వాత మనకు అప్పటి నుంచి అప్పటిదాకా పెళ్ళి అయింది తెలియదు, వాడు బాబుడిని తెలియదు, అమ్మాయి గురించి కూడా తెలియదు, ఏది డీటెయిల్స్ మాకు తెలియదు. వాడు ఎప్పుడైతే చెప్పిండో అప్పటి నుంచి మాకు తెలిసింది ఏంటంటే అది అమ్మాయి వాడిని వాడుకుంది. డబ్బులు అన్నీ 4 years అమ్మాయిని 4 క్యాబ్లు మెయింటైన్ చేస్తారు వాడు. ఆ 4 క్యాబ్ల అమౌంట్ కూడా వీక్లీ వాడు అమౌంట్ కట్టుకునేది. ఆ 4 క్యాబ్ల అమౌంట్ కూడా అది అమ్మాయి వాడుకుంది అని తెలిసింది. ఇంకోటి ఏంటంటే వాడు ఏం చెప్పిందంటే వీడియోలో చెప్పిండు, మొన్నటి దాకా పెళ్ళి అయితే దాకా కూడా నేను ఎమ్మడొస్తా, అందరూ షాపింగ్ చేసుకుంది, బండ్లు తిరిగింది. నెక్స్ట్ రోజు పిలిపించేసి వాళ్ళ అన్నయ్యలతో టార్చర్ చేస్తున్నాడు. ఈ సిఐతో కూడా కంప్లైంట్ ఇప్పించిందంట. సిఐ కూడా మనకు వార్నింగ్ ఇచ్చాడంట. వాళ్ళ అన్నదమ్ములు చెప్పిన జరిగింది ఇది 10-15 days కింద. ఆల్రెడీ ఈయననే పెళ్లి చేసుకొని ఈయనకే కొడుకు పుట్టించుకొని మళ్ళీ ఈమెనే పోయి ఎక్కడ ఏపీఎస్ లో కంప్లైంట్ పెట్టింది. పిఎస్ లో మన యాచారం ఏంటంటే వాళ్ళ అన్నకి ఏం చేసిందంటే, వాళ్ళ అన్నకి మనకి తెలియదు, వీళ్ళకి ఇద్దరు పిల్లలు తెలియదు. వాళ్ళ అన్న పెద్ద కొడుకులు ఉన్నారు. వాళ్ళకి చెప్పిందంట, అన్న నాకు టార్చర్ చేస్తున్న వీడు, నన్ను చాలా టార్గెట్ చేస్తున్నంటే వాని పిలిపియమని చెప్పి పిలిపించింది. వీడేం చేసిన అమ్మాయి నాకు వస్తుందా అని వీడు వెయ్యడు. వాడు వెళ్ళి వాడిని కొట్టిరంట, వాడి దెబ్బలు మస్తు ఆగినాయి సార్. వాడికి సిఐ నుంచి కూడా కాల్ చేయించారంట. సిఐ కూడా దమ్కిచ్చిండ మా వానికి. ఆ దెబ్బలకి ఆ దమ్కి మాకు ఏమని వార్నింగ్ ఇచ్చినట్ట సిఐ, ఏంద్రా అమ్మాయిని టార్చర్ చేస్తున్నావంట, ఏం చేస్తున్నావు నువ్వు, ఇట్లా చేస్తున్నావు, టార్చర్ చేస్తున్నావంట, నీకు కొడుక బొక్కలు వేస్తా మాట్లాడినంట అన్నమాట సిఐ. మనకు వాడు పెట్టేదాకా మనకు సమాచారం తెలియదు సార్. ఇది వాడు చెప్పేదాకా తెలియదు మనకి. లాస్ట్కి ఏమైంది, వాడు టార్చర్ తట్టుకోలేక ఇంకా చెల్లెకి పెళ్లి ఉంది, చెల్లి పెళ్లికి ఉంది కాబట్టి మనం ఏం చెప్పదు. వాడు ఎవరు చెప్పలే, బాబాయ్ నా పెళ్ళి అయింది, నా కొడుకుని కూడా ఎవరు చెప్పలే. చెల్లె మ్యారేజ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో, పెళ్లి కాకుండా అన్నకు కొడుకు పుట్టిండంటే అని బాధపడు కూడా అది ఎవరు చెప్పలేదు. ఇంటర్ డిబేట్ వాళ్ళ అమ్మకు నాన్న కూడా చెప్పలేదు, నాకు కూడా ఎవరు చెప్పలేదు సార్. అది చెప్పకుండా వాడు ఇంటర్లో చేసుకుంటూ ఆ అమ్మాయి పెళ్లి ఇంకా 1 week 2 week ఉన్న పెళ్లి ఉన్న టైంలో నాన్న దగ్గరకు వచ్చిండు. నాన్న ఇటు అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఇటు పెళ్లి చేసుకుని అంటే నాన్న తెలియదు. వీడు ఎంతమంది పెళ్లి చేసుకుని కొడుకు తెలియదు. అయినా ఇప్పుడే తీసుకురా బిడ్డ మాట్లాడదామన్నాడు. ఆ ఇంటికి తీసుకెళ్ళిందంట, మాట్లాడినంట. అమ్మ నీకు ఏంది నా అబ్బాయి నచ్చిందా అంటే, అమ్మాయి ఏమో ఆన్మగం చూస్తుందంట. నచ్చిందా నీకు నచ్చిన అమ్మ అబ్బాయి అంటే ఆన్మగం చూసి మాట్లాడుతుందంట. ఏది ఉన్నా గోవర్ధన్ ముఖం చూసి చెప్తుందంటే అలా ముఖం చూస్తలేదంట అమ్మాయి. నా టైం అయితే పోతా డ్యూటీ పోవాలన్నా వెళ్ళిపోయిందంట అమ్మాయి. కాదే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఏమనిపిస్తా ఉంది అసలు లేడీస్ ఇంత ఘోరానికి అంటే కొడుకు పుట్టిన తర్వాత కూడా ఇలాంటివి చేయడం ఎట్లా చూడొచ్చు? కన్న తండ్రికైనా వాళ్ళ పెద్ద ఆయన సిగ్గు సెర ఉండాలి, వాళ్ళ అమ్మకైనా సిగ్గు సెర ఉండాలి. దొమ్మర్దాన నీ చిన్నప్పుడే నీ అయ్య పోయిండు, నీ అమ్మ ఎట్లా బతుందనేది తెలియదా?
ఒక అన్నవు పిల్లోని కానీ పడదెంగినప్పుడు అంత కాదు, నీ అయ్య లేదని చెప్పిన చిన్నప్పుడు ఒక మొగని ఎట్లా ఆగం చేయాలనుకున్నావు? అది బద్మాషి. అలా పెద్దనాయనగా సిగ్గుండాలి సార్, వాళ్ళ పెద్దనాయనగా వాళ్ళ అన్నకన్నా సిగ్గు సేరే ఉండాలి. బద్మాషి అనేది పెళ్లి ఎట్టే చేస్తారు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి చెప్పాలి వాళ్ళు కూడా. ఇట్లా చేసి వాళ్ళకి తెలిసియా చేసినా తెలియజేయడం మాకు తెలియదు సార్. మరి ఎంతమంది అన్నదమ్ములు సరితకి? సరితకి అన్నదాడు ఒక అన్న సార్, వాడు తాగుపోతాడు. రీసెంట్గా నాకు తెలియదు, వాడు పెట్టేదాకా ఎంక్వైరీ చేస్తే ఒక అన్న వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింది చెప్పారు. వాళ్ళ పెద్దనాన్నలో ఉన్న వాళ్ళ పెద్దనాన్నే వాళ్ళ అన్నలే మెయింటైన్ చేసి పెళ్లి చేశారంట అమ్మాయికి. రీసెంట్ గా 6 తారీఖు జరిగిన పెళ్లి వాళ్ళ అన్న పెద్దనాన్న పెద్దనాన్న చేసిండంట. వాళ్ళ పెద్దనాన్న దగ్గరకు వచ్చి వీడిని కూడా కొట్టడం, పిలిచి కొట్టడం కూడా వాళ్ళ పెద్దనాన్న కొడుకు కొట్టారు. మొత్తం వాడికి ఏమన్నా సూసైడ్ చేసిన తర్వాత తెప్పితే బ్యాక్ సైడ్ కాలుకి పట్టి ఉంది, కుడికాలి సైడ్ మొత్తం పట్టేసారు. వాడికి ఏం చెప్పలేక వాడు ఏం చేసింది అప్పటికే నేను చూసే వరకు మొత్తం ప్యాక్ అయిపోయింది మొత్తం. వాడికి మాకు తెలియదు. ఎస్ఐ వచ్చాడు చూసాడు, కానీ ఆయన ఏం రాసిందో వాళ్ళు దెబ్బలు లేని రాసింది. మళ్ళీ ఎస్ఐ కూడా దెబ్బలేం లేవు, హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు రాశాడు అంతే. ఎస్ఐ అన్నాడు మాకు తెలియకుండా, మాకు కొత్త. ఎస్ఐకి అన్నాడు ఒక ట్రైనింగ్ ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయ్, పట్టభద్ర ఉన్న ఎస్ఐకి కూడా తెలియాలి కదా వాడికి ఏం చెక్ చేయాలి, ఎటు చెక్ చేయాలి, బ్యాక్ సైడ్ తిప్పి చేయాలి, వాడు కాలు తీయాలి, దెబ్బలు ఉన్నాయి ఇంటర్నల్ గా ఏమైంది అనేది చెక్ చేయాలి. వాడు పైన చూసుకొని ఏం లేవన్నట్టు చూసుకెళ్ళిపోయి వాళ్ళు డెబ్బై కొట్టినట్టు రాసుకుని వెళ్ళావు. తర్వాత తెలిసిందంటే పోస్ట్ మార్టం తెలిసింది సార్ నాకు. వాడు ఆసిపోయే వర్గాలకి అన్ని చేసి బ్లాక్ అయిపోయారు. పోస్ట్ మార్టం జరిగిందా? పోస్ట్ మార్టం జరిగింది సార్. అది ఏమొచ్చింది రిపోర్ట్ ఇంకా పంపలేదు సార్ మనకి. చేసారు అడిగిన 1 వీక్ టైం పడుతున్నారు వాళ్ళు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి 1 వీక్ టైం పడుతున్నారు. 1 వీక్ టైం పడుతుంది అన్నారు. ఓకే, నేను ఏమంటున్నా సార్, ఈ ఆడిది అనేది ఒక బద్మాషి ఉండ, ఈ 18 ఏళ్ళకు 20 ఏళ్ళకు ఆడిదే ఇట్లా చేస్తే ఇంకెంతమంది మోసం చేస్తుంది ఇది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడున్న యూత్ అట్రాక్షన్ చేసుకుని ఎంతమంది ట్రాక్ చేస్తున్నావు, ఎంతమంది ఆగం చేస్తున్నావు నువ్వు. నిశ్చయం దాన్ని ఇష్టపడేది సార్. అది పెళ్లి చేసుకున్నావు సార్, తీసుకొచ్చి జైలు వేయాలి దాన్ని. ఎవడైనా సరే మొగడైనా మొగని శరీరం సిగ్గుతున్న లంచారే, నువ్వు పెళ్లి చేసుకున్న కూడా దాన్ని ఇష్టపెట్టి దాన్ని జైలు పంపిరా. రేపు పొద్దున నాన్న నీలాంటూ నువ్వు కూడా పోతావు, రేపు నేను కూడా చంపేయచ్చు, ఇంకా 10 మంది కూడా మెయింటైన్ ట్రాక్ చేయొచ్చు. అది ఇప్పుడు వచ్చిన ఇన్స్టాగ్రామ్లలో ఎంతమంది మెయింటైన్ చేస్తున్న ఆడవాళ్ళు అందరూ అంటలేను. ఆడవాళ్ళు దండం పెడతా తల్లి మీ అందరికి చెప్తున్నా, మిమ్మల్ని అందరూ అంటలేను, కొంతమంది ఉన్నారు అలా. దానివల్ల కడుపుకోతాం, అన్న కడుపుకోతా నా కొడుకు కాబట్టి కడుపుతో చెప్తున్నాను. ఇలాంటి బద్మాషులు ఉంచినాము అనుకో రేపు పొద్దున సొసైటీ జనాభా పిల్లలు కూడా చిన్న యూత్ ఉన్న పోర్లు ఆగమవుతారు. అలాంటి దాన్ని జైలు వేయాలి సార్. దాన్ని ఉంచొద్దు, పబ్లిక్ ఉంచొద్దు, దాన్ని ఆగం చేయొద్దు, జైలు పంపేలా కోరిక సార్. బాబుని ఇవ్వాలి, దాన్ని జైలు పంపించాలి. నేను అదే కోరుకుంటున్నాను. గుండెకాలు కావాలంటే నేను ఆల్రెడీ అనుకున్నా సార్. నేను ఏమనుకున్నానంటే, నేను ఎస్ఐ గారిని మాట్లాడినా 3 days నుంచి పోస్ట్ మార్టం అయిపోయింది, సాగు అయిపోయింది, 3 వెళ్ళినా. నిన్న ఎందుకు వెళ్ళాను సార్ నేను? ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ కాల్ రాలే. మీరు రాండి, స్టేషన్ రాండి, వాళ్ళు పిలిపించి మాట్లాడదా అన్నాడు. ఏదో ఒక రెస్పాన్స్ రాలేదు. నేను మార్నింగ్ వెళ్ళి మాట్లాడాం. సార్ ఏమైంది, కేసు ఏమైంది, గోవాడుతుంది, ఎంతవరకు వచ్చింది, ఏమైనా పిలిపించారా, పిలిపిలేదా, ఎంక్వైరీ చేశారు, వెళ్ళదు. ఇప్పటిదాకా రెస్పాన్స్ రాలేదు సార్. వాళ్ళు ఓకే పిలిపిస్తే మాట్లాడుతూ ఉంటున్నారు కానీ ఇప్పటిదాకా రాలేదు. నేను ఇంకోటి, మీకు పెళ్లి చేసిన రుజువు ఏంటి, అమ్మాయి పెళ్లి చేసిన రుజువు ఏముంది అడిగారు. పాపకు అన్నాను కదా, రుజువు ఏముంది అన్నారు. నాకు అది డాక్యుమెంట్ కావాలన్నారు. నేను హాస్పిటల్ చెప్పాడు, బాబు వీడియో పెట్టిన హాస్పిటల్ కొనుక్కొని హాస్పిటల్ నేను వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్ళా. ఆ హాస్పిటల్లో డాక్యుమెంట్ ఎస్ఐ చెప్పింది కాబట్టి ఆ హాస్పిటల్కి వెళ్ళి డాక్యుమెంట్ తీసుకొచ్చా సార్, రుజువు తీసుకున్నా. అక్కడ సరిత అనేది ఏముందంటే, పల్లపు సరిత అని ఉందంటే నా కొడుకు పేరు మీద ఉన్నట్టు కదా సార్. అది పెళ్లి చేసుకున్నాడు కదా సార్. అది 7 months బాబు తీసేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా 7 months బాబు పుట్టాడు. 2.7 kg వచ్చాడు బాబు. 2.7 చేసుకున్నారు. 2.7 ఆల్రెడీ రిపోర్ట్ రాశారు సార్. ఇది 3 years లేదంటే తీసేశారంట బాబుని. తీసుంటే 2.7 kg వచ్చాడు బాబు. బాబు మంచిగా ఉన్నాడు. నా కొడుకుని చేసుకున్నావు కాబట్టే కదా నీకు పల్లపు సరితని వచ్చింది ఇక్కడ. డాక్యుమెంట్ ఉంది కదా. ఇప్పుడు పోలీసులు కూడా నేను డాక్యుమెంట్ నేను తీసుకున్నా, లంచ్ పొద్దున కూడా చేయలేదు సార్. తీసుకుని మళ్ళీ పోలీసులకు జిరాక్స్ కాపీ ఇచ్చేసి వచ్చిన అక్కడ. ఏమన్నాడు, ఇది ఎవిడెన్స్ కావాలన్నారు కదా అని సిఏ గారికి చెప్పినప్పుడు, ఎవిడెన్స్ చూపించినప్పుడు ఎస్ఐ కలిసాను సార్. ఎస్ఐ ఏమన్నారంటే, బాబు మీరు నాకు ఇచ్చారు కదా, ఇప్పుడు నుంచి రేపు మార్నింగ్ ఫాలో అప్ చేసేస్తాను, వెళ్ళి రెవెన్యూ ఇచ్చారు కాబట్టి నేను పిలిపించి మాట్లాడతా అని చెప్తున్నారు సార్. ఓకే, ఒకసారి ఎస్ఐ గారి నంబర్ ఉందా? ఉంది సార్. కుమార్. ఓకే సార్. ఓకే ఓకే, ఫైనల్గా ఇలాంటి లేడీస్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను సార్? ఇప్పుడున్న జనరేషన్లో ఒక్కటి చెప్తున్నా సార్, బాబు ఇప్పుడున్న యూత్కి జనరేషన్లో చెప్తే ఒక్కడే మాట, ఎవరు ఆడవాళ్ళకు అట్రాక్షన్ కాకండి. ఒక ఆడపిల్ల బిడ్డ కూడా ప్రతి ఇంటికి ఆడపిల్ల ఉంటుంది. తల్లి లాంటిది అమ్మ అనేది ఆడపిల్ల. ఆడపిల్ల అంటే ప్రతి ఒక్కరికి తల్లి. మీరు కూడా ఆడపిల్ల అన్నది కూడా ఒక బాబులనైనా యూత్ ఉన్న అట్రాక్ట్ చేయకూడదండి. దండం పెడతాను తల్లి, అందరి తల్లి అంటలేను. ఇప్పటి నుంచి అయినా ఏ తల్లి అయినా ఏ అమ్మాయి అయినా సరే తల్లిదండ్రుల మీద అనుమానించి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి వాళ్ళని ట్రాక్ చేసి ఆగం చేద్దాం కోరుకుంటున్నాను సార్. ఓకే, ఇది మొత్తం మీద పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు చెప్పినట్టుగా
అబ్బాయి పుట్టిండు పెళ్లి చేసుకున్నారు అనడానికి ఎవిడెన్స్ ఏముంది అన్నప్పుడు 100%గా వీళ్ళు ఏదైతే ఉన్నదో వీళ్ళు ఇద్దరు ఫోటో దిగింది కావచ్చు, గోవర్ధన్ కావచ్చు, సరిత ఫోటో దిగింది కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని ఎవిడెన్స్ ఇచ్చి, అంటే ఎవిడెన్స్ లేకుండా చనిపోతే రేపొద్దున ఎవరైనా బాగా బలిసి చచ్చిపోయినరా లేదంటే ఇంకో బాధలు అప్పుల బాధలు అని చెప్తా ఉంటారు కాబట్టి 100%కి ఇగో ఎక్కడైతే అబ్బాయి పుట్టిండో ఆ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం తీసుకురావడం జరిగింది. ఒక్కసారి చూడండి, ఇంత దారుణంగా ఇంత ఎవిడెన్స్ తెచ్చినాక కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవిడెన్స్ కావాలంటే ఎవిడెన్స్ తెచ్చారు. ఇప్పుడు యాక్షన్ తీసుకోండి. May 6th అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 16, I think 16 తీసుకురండి. అంత కొడితే వారం అవుతుంది. రేపు పొద్దున వాడిని కూడా చంపుతుండొచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకోవాలి 100%గా ఈ విషయం. మీకు ఎవిడెన్స్ వచ్చినాయి బాబు పుట్టినట్టుగా. బాబు ఏమైండు? బాబుని చూపించాలి కదా. వీళ్ళ ఇంటి పేరు పెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి బాబుని ఏం చేసినావు? హాస్పిటల్లో 5 days ఉందని చెప్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళ బాబాయ్ కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఆడవాళ్ళు కొంచెం మీ పేరు ఖరాబ్ అయ్యేటట్టుగా చేసుకోకండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళ పిన్నిలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా గోవర్ధన్ ఉండేవాడు, ఎవరికన్నా ఒకరితో ఏదైనా షేర్ చేసుకునే ప్రయత్నం చేసిండా ఏంటి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.